కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేసుకునే యాత్ర, ప్రదేశ జాతర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒక్కసారి హరిద్వార్ లేక ప్రయాగ్రాలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి ప్రయాగ్ర, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి అలహాబాద్లోని మహాకుంభమేళాలో నిర్వహించబడింది. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారత, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపించింది. పురాణాలను పలకరిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దీనిని తిరిగి పొందటం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాడుకోవటం మొదలు పెడతారు. 12 రాత్రులు 12 పగలతో పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరాటం అయితే జరుగుతుంది. ఈ యుద్ధం సమయంలో మహావిష్ణువు ఈ అమృత కుంభాన్ని తీసుకొని పారిపోతాడు. ప్రయాగ్ర, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో కొన్ని అమృతపు బిందువులు చిలకరించబడ్డాయని నమ్ముతారు. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి నుండి కూడా సూచిస్తారు. ఈ రాశులలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందువులు, యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాలు ఆధారంగానే ఈ వేడుకలు జరుపుకోవటం జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా నాసిక్లోని త్రయంబకేశ్వరంలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగ్రలో, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించటం జరుగుతుంది. ప్రతి స్థలములోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి స్థానాలు ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్వహించబడటం జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.